ओम व्यापकानि च पापानि यस्मात्तरुत्वानि च पारकानि प्रणश्यन्ति आपोहमा ब्रह्मणा मासुमा राहिमां प्रयादेव सन्ना गतवत्सला अन्यदास्य नास्ति त्वमेव शरणं मम तस्मात्कारुण्य भावेन रक्ष रक्ष महेश्वरनाथ नटकीश्वर गणाधिप आत्मवीक्षण नमस्कारं समर्पयामि। हरि ओम श्री महागणाधिपतये नमः। लक्ष्मी क्षत्रवाचार्यं चारुदीर्घं दृष्टस्यां जेतुष्काम्यां अश्वानावयं गजानावयं वृषभानावयं निष्कानावयं पवनावयं सहस्रावयं भक्तोत्तर सत्योत्तर वेदोत्तर शास्त्रोत्तर मंत्रोत्तर पूजां समर्पयामि। नष्टसंख्यानां भक्तावस्तु विराजियाविषु नूनं संसंसारश्चक्रो वन्दे परमेश्वर यत्पूजितं मया देवा परिपूर्णं वदतु च अनयाख्यानानां षोडशोपचार पूजा भगवान् सर्वात्म सर्वं श्री गणेशचरार्पणमस्तु। ओम अस्य देवदेव्याः अनन्तानन्तभोगोऽस्तु। हरि ओम अस्य यजमानस्य सर्वेषां भक्तजनानां क्षेमश्चैर्यजैर्वीर्याभयादिरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। समस्त सन्मङ्गलानि भवन्तु। एतत् परं श्री परमेश्वर चरणारविन्दार्पणमस्तु। అందరూ కూడా చెప్పండి। अपराधानि क्रियन्ते आदिशं मया दासोऽहं कृतिमां अथवा क्षमस्व परमेश्वर गणेश्वर कपीश्वर शतसहस्र नमस्कारान् समर्पयामि। पुरशासनसा दृष्ट्या मनसा वचसा तदा अध्याङ्गनाभ्याङ्गनाभ्याङ्गनामस्ताभवत्ते सहस्र नमस्कारान् समर्पयामि। हरिः ओम तत्सत्। जय बोलो गजानन महाराज की जय। ఇలా భక్త మహాశయులకు మనం అనుకున్నట్టుగా ఈ రోజున మరి ఆంజనేయ స్వామికి లక్షాక్షం చేయడం కోసమని కొత్తలన్నీ వచ్చి ఉన్నాయి। అలాగే మరి చేసి వాళ్ళే రావాలి। అందరూ కూడా 10 గంటల కల్లా 100 మంది ఆలయ ప్రాంగణంలో ఉన్నట్టయితే పూజ ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం। ఇది చాలా విశిష్టమైన కార్యక్రమం। ఎక్కడ ఎవరో సాధారణంగా ఇంత పెద్ద కార్యక్రమాలు పెట్టుకోవాలంటే చాలా మంది కావాలి। తర్వాత ధన వస్తు వాహనాలు రూపాలంటే చూసారా అవన్నీ ఉన్నట్టయితే మనం ఏదైనా చేయగలం అనేటువంటిది। అయితే ఈ దేవాలయంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా లక్షల తమలపాటు రచన చేస్తున్న ఒక ఆనవాయితీగా వస్తుంది। ఎంత కష్టమైనా సరే వచ్చి దాన్ని తీసుకురావడం చక్కగా అందరికీ జయించడం జరుగుతుంది। కావున భక్తులు కూడా అవకాశాలు వినియోగించుకొని ప్రతి వారు కూడా పాల్గొని కీర్తనలు చేయవలసిందిగా కోరుతున్నాం। వివరాలు కావాల్సి వస్తే అడుగు చేసుకోండి। మీరందరూ కూడా పాల్గొనండి అని చెప్పేసి భక్తులందరినీ కూడా కోరుతూ మీరే కాదు చుట్టుపక్కల ఉండే వారికి కూడా తెలియచేయండి। ఈ యొక్క విశిష్ట కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలే అని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేస్తుంది। అలాగే ఈ కార్యక్రమంలో స్వామివారికి పేరుతో అభిషేకము అనంతరం మరి అలంకారం అయిన తర్వాత అలంకారాల్లో మరి వరమాల వేయడం అలాగే అప్పాలమాల వేయడం తర్వాత దానికి సంబంధించిన పూజా కార్యక్రమం అయిన తర్వాత విశేషమైనటువంటి ప్రసాదాలు అందజేయడం ఇవన్నీ కూడా దానిలో బాగా ఉంటాయి। కావున భక్తులు ఉత్సాహవంతులు వీటిలో పాల్గొనాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళందరూ కూడా ముందుగా వివరాలు పొంది సకాలాన్ని ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని చేయాల్సిందిగా భక్తులందరూ కూడా మహారాజ్ అది ఎందుకంటే వచ్చేసి అది శుక్రవారం నాడు కార్యక్రమం ఉంటుంది। అందరూ కూడా పాల్గొనడానికి చెప్పేసి మరొకసారి 14వ తారీఖు శుక్రవారం రోజున దశమి ఆలోచన। ఎందుకంటే ఆలోచన ఎంచుకున్నారు ఎందుకంటే ఏదో శనివారం పెట్టాలి కానీ మంగళవారం పెట్టాలి కానీ లేదా ఇంకో రోజు ఏదైనా పెట్టాలి కానీ అని అనుకుంటే శుక్రవారం నాడు దశమి అయింది। దశమి ఆయన పుట్టినటువంటి తిథి కాబట్టి ఆ పుచ్చుకోవడం జరిగింది। కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని జై బోలో గజానన మహారాజ్ की जय।